So all these, maybe the present generation, this connection is still there with our yesteryear teachers through us. So as teachers, you were all so great in teaching us ethics, morals, commitment towards patients, the sincerity, and the surgeries where you've caught all of our hands and made us do surgeries. And to face the complications too. And this, we try our best to impart to our juniors also. And my humble request to the present day teachers for the next generation and the post-graduates who will be the next teachers is the sincerity we show now is learned by the learners now. So if we are sincere, we teach the same sincerity and commitment toward the students. So my sincere appeal to the teachers is try to be sincere, punctual and committed to our profession, thereby give good ethics to the juniors so that they will imbibe all these and they are the future generation. Thank you. With this I welcome our great teachers. So we are really transformed our personality. We will try to make it transformed. Only after my teachers we will perform very high transformation. Thank Sanjay and the professors and faculty for audience and continuing this tradition of teachers' day. Then my teachers will go to school. When we get to the program, we are going to have a lot they are one day after they have seen the lack of offices, severe sepsis, line exams, so that treatments never allow the problems. Our experience in difficult circumstances of condition. Medical surgery and surgical knowledge I want to provide the final point to the teachers who this
చేశారు మేడం చేస్తారు. వాళ్ళు సంస్థల్లో కృషి కూడా దేశంలో గ్యాస్ ఆ చాలా ఉంటుంది. నేషనల్ ఉన్నారు, రామనాడు ఫ్రెండ్లీగా ఉన్నారు, మాత్రం పనిచేశారు. అలా డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్గా ఇంట్లో కరెక్ట్గా ఉండదు. శ్రీనివాసమూర్తి గారు వాళ్ళ గారు రజనీ గారు వాళ్ళ కూడా మన దగ్గర వాళ్ళు చెప్పిన అదే నేను కూడా అలాగే స్టోరీ చెప్పాలి. వాళ్ళ పెద్దలకు ఎలా చెప్పారు. ఇది నా రోజు కొంతమంది యాక్చువల్గా నేను యాక్చువల్గా కూడా నేను చెప్పేప్పుడు వాళ్ళు గుర్తొస్తుంది. అంటే నాకు తెలిసి నాకు అర్థలేదు కదా అని చెప్పినప్పుడు నేను అలాగే నేను స్టూడెంట్స్కి నేను తెలియజేస్తాను కదా. ఈ పిఎస్సీ ఆపర్చునిటీ మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరు నేర్పడం పేషెంట్లో చూసి ఆలోచిస్తారు. చేయడం కాదు, డెడికేట్ అయిపోయింది. తర్వాత చదువు పేషెంట్ చూసినప్పుడు కన్సల్టెంట్ పేషెంట్ అంటే ఆ పేషెంట్ చదువుతాం ఆ పట్ల తీసుకున్నప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మాకు ముందు చదివారు. ఆ పాయింట్స్ అన్ని తీసుకున్నావా లేదా, మన బుద్ధులో తీసుకున్నా లేదా తీసుకుని అడిగి ఇప్పుడు ఎత్తివాళ్ళు ఉంటాం కూడా కన్సల్టెంట్ పేషెంట్ అంటే నేర్చుకోగలుగుతాం. అదే పోతున్నాం తెలియచుకోలేకపోతున్నాం. అదే కన్సల్టెంట్ పేషెంట్ పేషెంట్కి మనం కష్టాలు వస్తాయి. మన కష్టపడాలి వాళ్ళకి చేయకూడదు. వాళ్ళ కోసం మనం చూస్తుందో మనం మొదలవ్వాలంటే మనం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. డాక్టర్స్ స్టాఫ్ ఎలా ఉండాలనుకుంటాము మనం అలాగే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చేసినా మనం దాన్ని ఇంట్లో చేసి కట్టుకోవడం వాళ్ళకి ట్రీట్ చేయాలి. మీరందరూ యోచిస్తుంటే ఎప్పుడు ఉండాలన్నా మీ అందరికీ ఏదైనా హెల్ప్ చేయాలంటే కార్యం డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి అసోసియేషన్ ఇది హెల్ప్ వాళ్ళకి అందరూ రెడీ థ్యాంక్ యూ అందరూ.
నేను అవన్నీ కింద